కార్తీక మాసం చివరి మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే అంతా శుభమే జరుగుతుందని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర కమిటీ సభ్యులు యోగేశ్వర్ తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసం మంగళవారం సందర్భంగా సిద్దిపేట గౌరీ నీలకంఠేశ్వర దేవాలయంలో నీలకంఠ సమాజం మహిళా విభాగం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన మంగళగౌరి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని వ్రతాలు కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి యోగేశ్వర్ మాట్లాడారు. గౌరీ నీలకంఠ ఆలయంలో మంగళగౌరి వ్రతం కుంకుమార్చన నిర్వహిస్తే అంతా శుభమే జరుగుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కార్తీక మాసం చివరి మంగళవారాన్ని పురస్కరించుకొని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రీ గౌరీదేవి యొక్క సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో మంచిగా నిర్వహించబడుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో 200కు పైగా భక్తులు ఈరోజు కుంకుమ పూజలో పాల్గొనడం జరిగింది. ఆ యొక్క గౌరీదేవి సిద్దిపేట పట్టణాన్ని, తెలంగాణను, అదేవిధంగా నీలకంఠ సమాజాన్ని చల్లగా కాపాడాలని చెప్పి ఆ గౌరీ మాతని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ రోజున ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ